Hello students, my name is Maheshwar Rao. నేను మీకు ఈరోజు ఎల్ఎల్బి స్టూడెంట్స్ అండ్ అదర్ లా స్టూడెంట్స్కి ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ ఒకటి కంపల్సరీ సబ్జెక్ట్ ఉంటుంది. నార్మల్ ఆ సబ్జెక్టులు ఏమవుతుందంటే ఈ వేరియస్ డాక్ట్రిన్స్ ఉంటాయి, సెక్షన్స్ ఉంటాయి. నార్మల్లీ వీఆర్ ఆ పర్టికులర్ డాక్ట్రిన్కి ఏ సెక్షన్ ఏంటి అనేది స్టూడెంట్స్ బాగా కన్ఫ్యూజ్ అవుతారు. సో ఈ విషయంలో నేను రీసెర్చ్ చేసినప్పుడు ఐ మేడ్ సమ్ షార్ట్ కట్స్. ఈ షార్ట్ కట్స్ ఎలాగా వర్క్ అవుతుంది, ఎలా మెమరీలు రిమెంబర్ పెట్టి మళ్ళీ ప్రెజెంటేషన్ ఎలాగా ఎగ్జామ్లో మనం పెట్టాలనేది నేను మీకు చిన్న టిప్స్ లాగా చెప్దామని నా వీడియో చేస్తున్నాను. ఇందులో ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్లో సెక్షన్ 1 నుంచి 137 సెక్షన్స్ ఉన్నాయి. ఈ అన్ని సెక్షన్స్లో కూడా కొన్ని మాత్రం వెరీ వెరీ ఇంపార్టెంట్. 15 మార్క్స్ క్వశ్చన్స్లో వస్తుంది, 6 మార్క్స్ క్వశ్చన్లో వస్తుంది. సో అలాంటిది మీకు కొన్ని సెక్షన్స్ ఎలాగా రిమెంబర్ చేసుకొని ఎగ్జామ్లో వితౌట్ ఎనీ ఫెయిల్యూర్ ఎలా మనం ప్రెజెంటేషన్ చేయాలనేది మీకు చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 సెక్షన్స్ ఉన్నాయి, అంటే కాంబినేషన్ ఆఫ్ సెక్షన్స్ ఉన్నాయి. ఒకటి వెస్టెడ్ ఇంట్రెస్ట్, ఇంకోటి కంటింజెంట్ ఇంట్రెస్ట్. ఈ సెక్షన్లో ఎప్పుడైతే ఇది మన క్వశ్చన్ వేస్తారో అప్పుడు మనం దీని సెక్షన్ రిలవెంట్ సెక్షన్ ఏంటి అనేది చాలా డిఫికల్ట్ టు మెమరైజ్ దోస్ సెక్షన్స్. దీనికి షార్ట్ కట్ ఏంటంటే నేను ఎట్లా అంటే 2 సెక్షన్స్ని కాంబినేషన్లో మీకు చెప్తాను. టోటల్ దాన్ని ఎలా డివైడ్ చేయాలో చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ టోటల్ ఈజ్ 40. ఈ 40 ఎలాగొచ్చింది? సెక్షన్ 19 ప్లస్ సెక్షన్ 21. 19 ప్లస్ 21 కలిపితే మీకు 40. So you have to remember 40 number when vested interest or contingent interest question వస్తే మనం 40ని గుర్తుంచుకోవాలి. ఈ 40లో ఏమవుతుంది? 19 ప్లస్ 21 41. 19 ఈజ్ వెస్టెడ్ ఇంట్రెస్ట్, 21 ఈజ్ కంటింజెంట్ ఇంట్రెస్ట్. ఇలాగా ఈ 40 నంబర్తో ఇది చేయొచ్చు. అట్లాగే నెక్స్ట్ టోటల్ 55. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ సెక్షన్కి టోటల్ వచ్చింది. 55 ఏంటి? కండిషన్ ప్రిసిడెంట్, కండిషన్ సబ్సిక్వెంట్. దీనికి 55 ఎట్లా మనకి మ్యాచ్ అవుతుందంటే 26 ప్లస్ 29 విచ్ ఈజ్ ఈక్వలెంట్ టు 55. ఇలా 55లో చూడండి 5 ఒకటి 2 ఒకటి అటు ఉంది, అంటే ఒకటి ప్రిసిడెంట్ ఒకటి సబ్సిక్వెంట్. 2 టోటల్ 26 ప్లస్ 29 55. అట్లా నెక్స్ట్ టోటల్ మనకి 84. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ 2 సెక్షన్స్ కాంబినేషన్లో ఇది ఒకటి వస్తుంది. 84 ఎలాగా? 41 ప్లస్ 43. 41 డాక్ట్రిన్ ఆఫ్ ఆస్టెన్సిబుల్ ఓనర్. 43 ఫీడింగ్ ఆఫ్ ఎస్టోపల్, ఫీడింగ్ ఆఫ్ గ్రాంటింగ్ ఎస్టోపల్. ఈ 2 సెక్షన్కి గుర్తుంచుకోవడానికి 41 ప్లస్ 43 84 కింద కూడా మనం గుర్తుంచుకోవచ్చు. అట్లాగే లాస్ట్ ఇంకో కాంబినేషన్ ఉంది, చాలా ఇంపార్టెంట్ కాంబినేషన్. టోటల్ 105 టోటల్ డివిజన్ ఎలా వస్తుంది? 52 ప్లస్ 53. ఈ 52 53 అనేది కూడా చాలా ఇంపార్టెంట్ సెక్షన్లో మన ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్లో. ఈ సెక్షన్ 52 ఏం చెప్తుందంటే మనకి డాక్ట్రిన్ ఆఫ్ లిస్పెండెన్స్ చెప్తుంది. ఎనీ కోర్టులో షూట్లో ఉండగా యూ కెనాట్ ట్రాన్స్ఫర్ ది ప్రాపర్టీ. మీరు డీటెయిల్ చదివితే తెలుస్తుంది. నెక్స్ట్ సెక్షన్ 52 తర్వాత 53 ఫ్రాడులెంట్ ట్రాన్స్ఫర్. సో షార్ట్ క్వశ్చన్ 6 మార్క్స్కి వచ్చినప్పుడు 52 53 టోటల్ ఈజ్ ఈక్వల్ 105. 52 అంటే డాక్ట్రిన్ ఆఫ్ లిస్పెండెన్స్, ఇంకోటి 53 అంటే ఫ్రాడులెంట్ ట్రాన్స్ఫర్. నార్మల్గా ఇలా కన్ఫ్యూజన్లో ఉండే సెక్షన్లు అన్నీ కూడా నేను గ్యాదర్ చేసి మీకు ప్రజెంట్ చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇఫ్ యూ లైక్ ఇట్ కీప్ దిస్ వీడియో ఇన్ మెమరీ అండ్ సేవ్ ఇట్. థ్యాంక్ యూ.